తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. సమ్మె సైరన్ ఆగిపోయింది. 9 కార్మిక సంఘాల జేఏసీతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె కథ సుఖాంతమైంది. 16% ఐఆర్ ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. దీంతో సమ్మె నోటీసును అధికారిక కార్మిక సంఘం ఉపహరించుకుంది. తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఇటు కార్మిక వర్గాలు అటు ప్రభుత్వం తరపున మంత్రుల మధ్య దఫాల వారీగా భేటీలు జరిగాయి. అంతిమంగా 16% ఐఆర్ ఇవ్వటానికి అంగీకారం కుదిరింది. జులై నుంచి అమలు చేస్తామంటూ మంత్రులు ప్రకటించారు. వేతన సవరణ అప్పులను రద్దు చేయడం తదితర డిమాండ్లతో ఆర్టీసీ అధికారిక కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్తో పాటు కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చాయి. జూన్ 11వ తేదీ నుంచి సమ్మె చేయాలని నిర్ణయించాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అసలే నష్టాల్లో ఉందని, వేతనాలు పెంపు కోసం సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని, ఆర్టీసీకే ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించే పరిస్థితి కూడా ఉండదన్న అభిప్రాయం కార్మిక వర్గాల్లో వ్యక్తమైంది. సమ్మె నోటీసు ఇచ్చిన సంఘాల్లో అధికారిక టీఎంయూ కూడా ఉండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సమస్య పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో 7 మంత్రులతో ఉపసంఘాన్ని నియమించింది. 3 రోజులుగా చర్చోపచర్చలు సాగించిన ఆ కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పలు దఫాలు సమావేశమైంది. ఆదివారం ఉదయం నుంచి చర్చలు వేగవంతం చేసిన మంత్రుల బృందం మరో దఫా ముఖ్యమంత్రిని కలిసి కార్మిక సంఘాల ప్రతిపాదనల్లో కొన్నింటిని ముఖ్యమంత్రితో అంగీకరింపజేయడంతో సఫలీకృతమైంది. రాజీ మార్గంలో తాత్కాలిక మధ్యంతర భృతి ప్రకటించడంతో పాటు ఆర్టీసీని లాభాల బాటలో పట్టించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఉన్నత స్థాయి కమిటీని నియమించేందుకు ముఖ్యమంత్రి ఆమోదించడంతో కార్మిక సంఘాలు సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. ఆర్టీసీ కార్మికులకు జులై నుంచి అమలయ్యేలా 16% మధ్యంతర భృతిని సీఎం కేసీఆర్ అనుమతితో ప్రకటిస్తున్నామని మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. అటు తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సకల జనుల సమ్మెలో పాల్గొన్న అన్ని సంస్థల కార్మికులకు ఆ కాలాన్ని సెలవుగా పరిగణిస్తూ వేతనం చెల్లింపునకు వీలుగా 2016 జనవరిలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ ఉత్తర్వుల్లో ఆర్టీసీని ప్రస్తావించకపోవడంతో కార్మికులకు ఇప్పటి వరకు వేతనం ఇవ్వలేదు. తాజా చర్చల్లో సమ్మె కాలానికి వేతనాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో 4 ఏళ్లకు పైగా అపరిష్కృతంగా ఉన్న కార్మికుల డిమాండుకు పరిష్కారం లభించినట్లయింది. ఆర్టీసీ కార్మికులకు జులై నుంచి అమలయ్యేలా 16% మధ్యంతర భృతి వలన సంస్థపై నెలకు 16 కోట్లు, ఏడాదికి 200 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. సంస్థ బలోపేతం కోసం ఆర్టీసీ కార్మికులు సహకరించాలని కోరారు. టీఎస్ఆర్టీసీ 662 కోట్ల నష్టాల్లో ఉన్నా దాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. అయితే కార్మికుల కోరిక మేరకు 16% ఐఆర్ ఇవ్వడంతో నెలకు 16 కోట్లు భారం అవుతుంది. సంవత్సరానికి 200 కోట్లు మరి భారం అవుతుంది. కాబట్టి సంస్థకు మరి ముందు కూడా ఈ నష్టాలు రాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక కమిటీ వేసి మరి ఈ ఆర్టీసీని పటిష్టంగా ఉంచడానికి మరి నిపుణుల కమిటీ వేసి కూడా ముందు కూడా నష్టం రాకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినారు. మరి 3000 కోట్లు ఆర్టీసీకి అప్పులు ఉన్నప్పటికీ మరి 700 కోట్లు సంవత్సరానికి నష్టం వచ్చినప్పటికీ కూడా మరి దీన్ని ఆర్టీసీని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసీకి డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఉద్యమంలో నుంచి పుట్టిన సంస్థ టీఎంయూ అని, ఆర్టీసీ సంస్థ బలోపేతం చేశాక ఫిట్మెంట్ కూడా ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ నష్టాలపై హైలెవెల్ కమిటీ వేస్తామన్న మంత్రి తాత్కాలికంగా ఐఆర్ ప్రకటిస్తున్నామని, జులై నుంచి ప్రకటించిన ఐఆర్ను ఇస్తామని ప్రకటించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ రాయితీలన్నీ కల్పిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. ఆర్టీసీ విషయంలో కూడా ఇది నష్టాల్లో ఉంది కనుక ఎట్లయినా దీన్ని కాపాడాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. కార్మికుల మీద వారికి ఎనలేనటువంటి ప్రేమ, ముఖ్యంగా ఉద్యమములో నుంచి పుట్టిన సంస్థ తెలంగాణ మజ్దూర్ యూనియన్. నష్టాల్లో ఉన్నా కూడా 16% ఐఆర్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే రేపు ఫిట్మెంట్ ఇచ్చే సమయానికి సంస్థను మొత్తంగా కూడా బాగా బలోపేతం చేయాలి. దీన్ని పర్ఫెక్ట్గా చేసి రేపు ఒక మంచి ఫిట్మెంట్ ఇచ్చి కార్మికులను కాపాడుకోవాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఉన్నత స్థాయి కమిటీ ద్వారా నివేదికను తీసుకొని దీనికి ఒక శాశ్వతంగా ఆర్టీసీ అంటే నష్టాల సంస్థ కాదు, ఇది లాభాల బాటలో నడిచే సంస్థగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. అందుకే ఇప్పుడు
తాత్కాలికంగా ఉద్యోగులకు ఐఆర్ ఇస్తూనే ఇది ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసుకొని త్వరితగతిన రిపోర్ట్ తెప్పించుకొని ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏం సపోర్ట్ చేయాలి, ఉన్న అప్పులను ఏ రకంగా రిజాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా పరిష్కారం చేసి రేపు చక్కగా వాళ్లకు ఒక ఫిట్మెంట్ ఇచ్చి కార్మికులను కాపాడుకోవాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పం. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి కాబట్టే ఎన్నడూ లేని విధంగా గతంలో 44% ఫిట్మెంట్ ఇచ్చారని, ఇప్పుడు 16% ఐఆర్కు అంగీకరించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులతో జరిపిన చర్చలు సఫలమయ్యేలా సహకరించిన కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావుకి ధన్యవాదాలు తెలుపుతున్నానని కేటీఆర్ చెప్పారు. హరీష్ రావు ద్విపాత్రాభినయం చేసి చర్చను కొలిక్కి తీసుకురావడంలో సహకరించారని ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేసీఆర్తో చర్చించామని, భవిష్యత్తులో తాము చేయనున్న కొన్ని సంస్కరణలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు కొంత ప్రభుత్వం వైపు నుంచి మాకు ఆదేశాలు ఇచ్చి 7 మంత్రులని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సహా 7 మంత్రులను గడిచిన 4 రోజులుగా ఆర్టీసీ కార్మికుల పట్ల, వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పట్ల కూలంకషంగా వారితో చర్చించి ఒక మంచి అవగాహనతో, ఒక మంచి ఆలోచనతో, అంటే ఈ ఇంటరిమ్ రిలీఫ్ కేవలం వారికి ఇప్పటికిప్పుడు ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో కూడా వారికి ఇచ్చే ఫిట్మెంట్లో కూడా న్యాయం చేస్తానని ఒక హామీ ఇవ్వడం, దాంతోపాటు భవిష్యత్తులో కొన్ని సంస్కరణలకు కార్మికులు కూడా వెన్నుదన్నుగా ఉండాలి, భవిష్యత్తులో ఈ సంస్థను కాపాడుకోవాలి అనే ఒక ఆలోచనను కూడా ముఖ్యమంత్రి గారు వారికి చెప్పడం, వారు కూడా దానికి అంగీకరించడం చాలా సంతోషం. అల్టిమేట్గా ఆర్టీసీ బాగుపడితే ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన, దాదాపుగా రోజుకి 94 లక్షల మంది ప్రయాణం చేసే ఆర్టీసీ బాగుపడితే రాష్ట్ర ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు వారి నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని టీఎంయూ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైన సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమంలోని సకల జనుల సమ్మె కాలం నాటి వేతనాలు నగదు రూపంలో చెల్లిస్తామన్నారని తెలిపారు. ఇప్పుడు ప్రకటించిన మధ్యంతర భృతితో పాటు త్వరలోనే ఫిట్మెంట్ ఇస్తామన్నారని చెప్పారు. ఆర్టీసీని అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. గౌరవ సబ్ కమిటీ సభ్యులు పెద్దలందరూ 7 మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రి గారు కమిటీ వేసి ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన 4 రోజులుగా మరి విశేష కృషి జరిపి ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల ఏదైతే ఐఆర్ మేము కోరడం జరిగిందో, జీతభత్యాలకు సంబంధించి 1/4/2015 రావాల్సిన జీతభత్యాలకు సంబంధించి ఐఆర్కి సంబంధించి 16% ఫిట్మెంట్ 16% ఐఆర్ ప్రకటించడం జరిగింది. ఇది కేవలం ఐఆర్ మాత్రమే. భవిష్యత్తులో జరగబోయే ఫిట్మెంట్లో సంపూర్ణంగా కార్మికులు ఆశించిన స్థాయిలో ఫిట్మెంట్ ఉంటుందని గౌరవ కమిటీలు సభ్యులు చెప్పడం జరిగింది. కార్మికులకు మరొకసారి చెప్తున్నా, ఇది కేవలం ఐఆర్ మాత్రమే. ఫిట్మెంట్లో కార్మికులు ఆశించిన స్థాయిలో ఫిట్మెంట్ ఉంటుంది. మన సర్వీస్ కండిషన్ల విషయంలో, మిగతా అన్ని విషయంలో తొందరలో మంత్రులు కమిటీ మీటింగ్ పెట్టి, ఎండీ గారితో యాజమాన్యంతో మీటింగ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తారు. ఈ పెరిగిన ఐఆర్ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఏదైతే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందో ఆ సమ్మె నోటీసును మరి ముఖ్యమంత్రి పైన విశ్వాసం ప్రకటిస్తూ ఖచ్చితంగా మా సమస్యలు, మిగతా సమస్యలు ఏదైతే పరిష్కరిస్తామని సబ్ కమిటీ హామీ ఇవ్వడం జరిగిందో వారిపైన సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ ఈ సమ్మెను విరమించడం జరుగుతుంది. జయాపజయాల మీద యూనియన్ల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. మరోవైపు ఇక ఆర్టీసీలో సంస్కరణలకు సిద్ధం కమ్మని టీఆర్ఎస్ సర్కార్ స్పష్టం చేసింది. తాత్కాలికంగా ఆర్టీసీ సమ్మెకు తెరపడినా భవిష్యత్ గురించి కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ ఆర్టీసీలో సంస్కరణలకు కార్మికులు సిద్ధంగా ఉండాలన్న టీఆర్ఎస్ సర్కారు ఉద్దేశమేంటి? ప్రభుత్వ నిర్ణయం ఆర్టీసీ యూనియన్ల మధ్య చిచ్చు రాజేసిందా? ఆర్టీసీ పరిరక్షణ కోసం నియమించిన కమిటీలు వారిచ్చిన నివేదికలు ఏమయ్యాయి? కొత్త కమిటీల ఏర్పాటు కాలయాపనకేనా? ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ గడిచిన 4 రోజులుగా హైడ్రామాను తలపించింది. చివరకు టీ కప్పులో తుఫాన్లా తేలిపోయింది. సమస్యని సృష్టించి దానిపై టెన్షన్ నెలకొల్పి చివరకు ఏదో సాధించేశాం అని కార్మికులు, ఇచ్చేసేశాం అని ప్రభుత్వం, పరిష్కరించాం అని యాజమాన్యం ఎవరికి వారు భుజాలు తడుముకునే పరిస్థితిని కల్పించడంలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ఎవరి పాత్రలో వారు జీవించేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్ణయాధికారం ఉన్న యాజమాన్యం అచేతనావస్థలో నిలిచిపోయిందని, వేతన సవరణ తప్పదని తెలిసిన ప్రభుత్వం చివరి వరకు మిన్నకుండిపోయిందని ఆర్టీసీ కార్మికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. సమ్మె నోటీసులు ఇవ్వడం మొదలు వరుస ఆందోళనలతో ఏదో రూపంలో ప్రజల్లో ఆర్టీసీ అంశం చర్చనీయాంశంగా చేయడంలో 8 కార్మిక సంఘాలతో కూడిన ఆర్టీసీ జేఏసీ ముందు ఉంది. అయితే దాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని ప్రభుత్వంపై కార్మిక సంఘాల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆర్టీసీలోని మొత్తం 10 కార్మిక సంఘాల్లో 8 సంఘాలు జేఏసీలో ఉంటే
ఎన్ఎంయు మాత్రం తటస్థ వైఖరితో వ్యవహరించింది. జేఏసీ మాత్రం పూర్తి దూకుడును ప్రదర్శించి అటు ప్రభుత్వాన్ని, గుర్తింపు కార్మిక సంఘాన్ని బెంబేలెత్తించింది. ₹1 కూడా ఇచ్చేది లేదని చెప్పిన సీఎం కేసీఆర్ చివరకు 16% ఐఆర్కు అంగీకరించారంటే అది జేఏసీ ప్రభావమే తప్ప గుర్తింపు కార్మిక సంఘమైన టీఎంయు సాధించిన ఘనత ఏమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటు టీఎంయు ఐఆర్కు అంగీకరించి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేయడంపై జేఏసీ నేతలు ప్రభుత్వ వైఖరి, టీఎంయు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జేఏసీని ముందుండి నడిపించమని తమంతట తాముగా టీఎంయుని ఆహ్వానిస్తే చివరి వరకు ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తుతున్నారు. సమ్మె డిమాండ్లలో తాత్కాలిక భృతి చెల్లింపు ప్రస్తావన లేదని, తాము వేతన సవరణ కోరితే టీఎంయు తాత్కాలిక భృతిని ప్రకటింపజేయడాన్ని నిరసిస్తున్నామని 9 కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ కె రాజిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కూడా సమ్మెను విరమించుకున్నప్పటికీ టీఎంయు తీరుకు నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గేట్స్ సమావేశం నిర్వహించి తమ అసంతృప్తి వ్యక్తం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తూతూమంతంగానే ప్రజలకేదో చర్చలు జరిపినాం, వినలేదు, మండిగా పోయారు, కార్మిక సంఘానికి చెప్పడానికే పిలిచిందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం, మొత్తం టోటల్గా చెప్పినాం. నష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ మేధావులతో కమిటీ వేయండి, బహిరంగ చర్చ సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్పినాం. ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతోటి 2001లో ఉద్యమం చేసినప్పుడు ట్యాక్సీలు తగ్గినాయి, రాయితీలు తగ్గినాయి. అట్లా ఈరోజు కూడా ఈ జేఏసీకి కావాల్సింది జీతాలే కాదు, మొదటి ప్రాధాన్యత ఆర్టీసీని రక్షించుకోవాలి, ఇంకో 20 ఏళ్ళు కాపాడుకోవాలి ఆర్టీసీని. కాబట్టి 2001 ఉద్యమం వల్ల తెలంగాణకే 300 కోట్ల ట్యాక్స్ తగ్గింది, తెలంగాణకే 520 కోట్ల రాయితీలు తగ్గినాయి. అంటే 820 కోట్లు తగ్గించాం. ఇప్పుడు ఒక 1000 కోట్లు నిర్దిష్ట ప్రణాళిక ఆర్టీసీకి ఏ విధంగా అర్థం చేస్తారో చెప్పండి. అది మీ నిర్దిష్ట ప్రణాళిక చెప్పినాక మేము ఆలోచన చెప్తున్నాం తప్ప మేము సమ్మె విరమణకు పోలేదు. జేఏసీ కూడా ఆ విధంగా చెప్పింది. 72 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చిన గుర్తింపు కార్మిక సంఘం టీఎంయు చివరికి ఏ ఒక్కటి పూర్తిగా సాధించకుండా అస్త్ర సన్యాసం చేసిందని విమర్శించారు. ఇప్పటి వరకు ఆర్టీసీ పరిరక్షణ కోసం నియమించిన కమిటీలు, వారిచ్చిన నివేదికలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కొత్త కమిటీల ఏర్పాటు కాలయాపనకే తప్ప పరిష్కారాల కోసం కాదని అభిప్రాయపడ్డారు. 52,000 మంది కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో టీఎంయు పూర్తిగా విఫలమైందని చెప్పారు. అసలు చర్చల సారాంశంపై టీఎంయు నేతలకే స్పష్టత లేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ సంస్కరణల అమలుకు టీఎంయు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంస్కరణలకు ఇచ్చారంటే సమీప భవిష్యత్లో కార్మికులపై మరిన్ని పనిభారాలు పెంచడం, సంస్థను నిర్వీర్యం చేసే నిర్ణయాలను అమలు చేయడం తప్ప ప్రత్యేకించి ఏమున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే జరిగితే కార్మిక సంఘాల జేఏసీ ఐక్యత ఇలాగే కొనసాగుతుందని, వాటిని ఖచ్చితంగా అడ్డుకొని టీఎంయు బండారాన్ని కార్మికుల ముందు ఉంచుతామని హెచ్చరించారు. ప్రభుత్వం బెదిరించినా సమ్మెకు సమాయత్తమైతే టీఎంయు ద్రోహం, కార్మికులకు తీరని అన్యాయం చేశారని దుయ్యబడుతున్నారు. టీఎంయు కార్మిక ద్రోహిగా మారిందన్నారు. ప్రభుత్వం బెదిరించినప్పటికీ మరి అన్ని విధాలుగా మేము ధైర్యంగా ముందుకొచ్చిన సందర్భంగా, కార్మికులందరూ సమ్మెకు సమాయత్తమైన సందర్భంగా మరి టీఎంయు కార్మికులకు ద్రోహం చేసిన దాని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆర్టీసీ కార్మికులకు 15 నెలల నుంచి జరగాల్సిన పే స్కేల్, 15 నెలల ముందు జరగాల్సిన పే స్కేల్ కేవలము ఐఆర్ 16% తోటి ఇచ్చేసి కార్మిక ద్రోహులుగా టీఎంయు ఈరోజు నిలిచిపోయిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆర్టీసీ అభివృద్ధి కానీ ఎటువంటి చర్యలు మరి అక్కడ ప్రభుత్వం చేపట్టలేదు. గుర్తింపు యూనియన్ ఎక్కడ కూడా అడగలేదు. అదేవిధంగా 72 డిమాండ్లు పెట్టింది గుర్తింపు యూనియన్. కేవలం 2 డిమాండ్లతో సరిపెట్టుకొని, అది కూడా కేవలము 16% ఐఆర్ తోటి, అదేవిధంగా జాబ్ సెక్యూరిటీ ఒప్పందం చేసుకొని ఆర్టీసీ కార్మికులను ఇప్పుడు నట్టేయడం ముంచిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. త్వరలోనే టీఎంని తప్పకుండా తుదముట్టించడం ఖాయం. ఆర్టీసీ కార్మిక వ్యతిరేకాలు అవలంబిస్తున్నట్టు టీఎంని తప్పకుండా కార్మికులందరూ వాళ్ళ ఏదైతే గుర్తింపు యూనియన్ అని చెప్పుకుంటా ఉన్నదో ఆ యూనియన్ తప్పకుండా నామరూపాలు పోవడం జరగడం అని ఖాయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం మధ్యంతర భృతికి అంగీకరించి సమ్మె విరమించడం గుర్తింపు కార్మిక సంఘం టీఎంయు వైఫల్యమేనని ఆర్టీసీలోని ఎన్ఎంయు, ఈయు, టీజేఎంయు తదితర 7 కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు వేతన సవరణ దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతితో సరిపుచ్చడం వారిని దగా చేయడమేనని విమర్శించాయి. టీఎంయు మరోసారి కార్మికులను మోసం చేసిందని, కార్మికుల ఆశలపై నీళ్లు చల్లి తక్కువ మధ్యంతర భృతికి అంగీకరించిందని ఎన్ఎంయు నేతలు ఆరోపించారు. టీఎంయు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించారు. టీఎంయు 14 నెలలుగా వేతన సవరణ వేచి చూస్తున్న కార్మికులకు
ఈరోజు ప్రభుత్వంతో ఏమీ భయపడిందో మాకైతే తెలియదు. ఇంత సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు సమ్మెను విరమింపజేయడం కార్మికులకు తీవ్ర నష్టం. ఇది ఒకటే చెప్తున్నాం, నేషనల్ మజ్దూర్ యూనియన్గా సమ్మె విరమిస్తున్నాం ఈరోజు. కానీ రేపటి నుంచి టీఎంయూ చేసిన దగాకోరు విధానాలను కార్యక్రమాలను మేమైతే కార్మికుల ముందు ఉంచి ఎండగట్టుతూ ఉద్యమం చేపడతాం రేపటి నుంచి. నష్టం ఎక్కడ వస్తుందంటే అక్రమ ప్రైవేట్ రవాణా అరికట్టకపోవడము. మరి ఇప్పుడు ఏదైతే ఈ అగ్రిమెంట్ చేశారో గౌరవ మంత్రివర్యులందరూ సమక్షంలో చదివి వినిపించారు మీడియా ముందు, మరి దానిలో ఎక్కడ అక్రమ ప్రైవేట్ రవాణాకు సంబంధించి ఏం చేస్తున్నామన్న ప్రస్తావన ఎక్కడ రాలేదు. అదేవిధంగా ఆర్టీసీకి అత్యవసరంగా కావాల్సిన ఆర్థికపరమైన చెల్లింపులు, మరి ఆర్టీసీ కార్మికులకు వేతన చెల్లింపుల సమయంలోనే నెల నెల వేతనాల చెల్లింపే ఇబ్బంది పడుతున్న సమయంలో ఖచ్చితమైన ఆర్థికంగా ఎంత సహాయం చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించకుండా మరి ఈ కమిటీల పేరుతో కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేషన్ల విభజన ఇంకోట మరి ఏ రకంగా ఈ లోపాయికారి ఒప్పందం జరిగిందో అర్థం కాలేదు. 25% కనీసంగా అయ్యారు అడిగిన రికగ్నైజ్డ్ యూనియన్ మరి 16%కి ఇన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలని మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మరి ఎందుకు విఫలమయ్యారనేది అర్థం కావట్లేదు. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి ఇది ఒక చారిత్రాత్మకమైన తప్పిదము. భవిష్యత్తులో ఈ సంస్థను కార్మికులను భ్రష్టు పట్టించే ప్రక్రియలో భాగంగా ఈ సమ్మె ఒప్పందం జరిగిందని నేషనల్ మజ్దూర్ యూనియన్గా మేము భావిస్తున్నాం. టీఎంయూ ప్రభుత్వ బెదిరింపులకు భయపడి తక్కువ ఐఆర్కు అంగీకరించిందని టీజేఎంయూ నేతలు ఆరోపించారు. అధికార సంఘం నేతలు కార్మికుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, తాము అండగా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి లొంగిపోయారని విమర్శిస్తున్నారు. తమ సంఘం ఆధ్వర్యంలో అన్ని డిపోల ఎదుట టీఎంయూ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. టీఎంయూ నేతలు 16% ఐఆర్కు అంగీకరించి కార్మికుల హక్కులను ప్రభుత్వం ముందు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల ఆశలను టీఎంయూ వమ్ము చేసిందని, వేతన సవరణ లేకుండానే స్వల్ప ఐఆర్కు అంగీకరించారని దుయ్యబట్టారు. ప్రతి 5 ఏళ్లకు రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీ ద్వారా ప్రభుత్వం వేతనాలు పెంచుతోంది. పీఆర్సీ సమయంలో ఫిట్మెంట్, ఐఆర్, డిఎన్ఏ నోటిఫికేషన్ను తదితర పదాలు వినిపిస్తాయి. అయితే అసలు మధ్యంతర భృతి అంటే ఏమిటి? దేనిని ఆధారంగా తీసుకొని ఐఆర్ ఇస్తారు? ఇది ఎంతకాలం అమల్లో ఉంటుంది? 2018 జూలై 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నూతన వేతనాలు అమలు చేయడానికి 11వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు జూలై నుంచి 16% మధ్యంతర భృతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీఆర్సీ విధి విధానాలు ఎలా ఉంటాయి, మధ్యంతర భృతి, ఫిట్మెంట్ ఎలా ఇస్తారో చూద్దాం. వేతన సవరణ సంఘాన్ని షార్ట్కట్లో పీఆర్సీ అని పిలుస్తాం. ఈ పీఆర్సీ ప్రతి 5 సంవత్సరాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పింఛన్దారులకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్మెంట్లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేతనాలుగా కూర్పు చేసేదే పీఆర్సీ. తాజా మాస్టర్ స్కేల్, ఇంక్రిమెంట్లు, కరువు భత్యంలను ప్రతిపాదించేదే పీఆర్సీ. తాజా ద్రవ్యోల్బణం, 5 ఏళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించి, గత పీఆర్సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి శాస్త్రీయంగా తాజా మూల వేతనాలను ప్రతిపాదిస్తుంది. ప్రతి పీఆర్సీ కమిటీ వేసిన తరువాత సకాలంలో వేతన సవరణ జాప్యానికి ప్రతిఫలంగా మంజూరయ్యే భృతిని మధ్యంతర భృతి అంటారు. ఇది ప్రస్తుత కాల ధరల సూచిక, ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడుతుంది. పీఆర్సీ అమల్లోకి వచ్చిన వెంటనే ఐఆర్ రద్దవుతుంది. తాజా ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకుని మూల వేతనాలను పెంచాల్సిన స్థితి శాతాన్ని ప్రభుత్వం నిర్ధారించి పీఆర్సీలో ప్రకటించేదే ఫిట్మెంట్ అంటారు. 5 ఏళ్ల కాలంలో పేరిన ధరల స్థితిని సమన్వయపరిచి ఉద్యోగి జీతాన్ని ఫిట్మెంట్ ద్వారా పెంచుతారు. ప్రారంభ డిఏ పీఆర్సీ జరిగిన వెంటనే గత కరువు భత్యం విలువ రద్దయి వెంటనే తాజాగా ప్రకటించే కరువు భత్యాన్ని ప్రారంభ డిఏగా పిలుస్తాం. డిఏ కలవడంలో వేతన స్థిరీకరణ జరిగే తేదీ నాటికి ఉన్న డిఏను మూల వేతనంలో కలపడాన్ని డిఏ మెర్జ్గా పేర్కొంటారు. మూత వేతనాల శ్రేణినే మాస్టర్ స్కేల్ అంటారు. పాత మూల వేతనాలు, కరువు భత్యం, ఫిట్మెంట్లను సమన్వయపరిచి తాజా ధరల స్థితిని బేరుజు వేసి ఇంక్రిమెంట్ల కూర్పులో నూతన మూల వేతనాల శ్రేణిని కమిటీకి నివేదిస్తారు. కొత్త మూల వేతనాలు మాస్టర్ స్కేల్ను బట్టి నిర్ణయిస్తారు. మాస్టర్ స్కేల్లో మూల వేతనాలు ప్రతి సంవత్సరం పెరిగే ఇంక్రిమెంట్ విలువలు పొందుపరుస్తారు. వేతన స్థిరీకరణలను మాస్టర్ స్కేల్ ప్రకారం జరుపుతారు. ప్రతి పీఆర్సీలో డిఏ విలువను మార్పు చేస్తారు. కేంద్రం ప్రకటించే ప్రతి 1% డిఏకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే డిఏను నైష్పత్తిక డిఏ అంటారు. పీఆర్సీ అమలైన తేదీ నుంచి ఆర్థిక లాభాలు నగదుగా చెల్లించే తేదీకి మధ్య గల కాలాన్ని నోషనల్ పీరియడ్ అంటారు. ఈ పీరియడ్లో జరిగే స్థిరీకరణని నోషనల్ ఫిక్సేషన్ పేర్కొంటారు. ప్రభుత్వం పీఆర్సీని సకాలంలో జరపకపోవడం వల్ల నోషనల్ పీరియడ్ వస్తుంది.
నోషనల్ కాలంలో పెరిగిన వేతనాలను ప్రభుత్వం చెల్లించేందుకు ఈ కాలంలో పదవీ విరమణ చేసిన వారికి గ్రాడ్యుటీ పెరిగిన మూల వేతనాలను చెల్లించారు. ఈ కాలంలో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. తెలంగాణ ఆర్టీసీలో సంస్కరణలకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టబోతోంది. ఆర్టీసీని లాభాల బాట పట్టించడంతో పాటు ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన రాయితీ, ఇతర రాష్ట్రాల్లోని ప్రజా రవాణా వ్యవస్థలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించనుంది. అయితే నియమించే నిపుణుల కమిటీలో ఎవరెవరు ఉండాలన్న అంశంపై 1-2 రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. 3 నుంచి 5 సభ్యులు కమిటీలో ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి లేదా ఆర్థిక రంగ నిపుణుడి ఆధ్వర్యంలో కమిటీని నియమించే అవకాశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ, రవాణా, కార్మిక సంఘాల ప్రతినిధులకు ఇందులో భాగస్వామ్యం కల్పించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అయితే ఉన్నత స్థాయి కమిటీని వేస్తామని, అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలను అమలు చేస్తామని మాత్రం మంత్రులు చెబుతున్నారు. కానీ ఇవన్నీ కాలయాపనికే అని ఆర్టీసీ జేఏసీ ఆరోపిస్తోంది. గతంలో వేసిన కమిటీలను ఏం చేశారని ప్రశ్నిస్తోంది. అటు ప్రభుత్వం టీఎంయూల వైఖరితో కార్మికుల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని ఆర్టీసీ జేఏసీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఇవాల్టి డెవలపింగ్ స్టోరీ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. నమస్తే.